ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని మాట. ఆధ్యాత్మికంగా అలసిపోయారా? ప్రార్థన చేయటానికి శక్తి లేక కృంగి ఉన్నారా? మన సొంత బలంతో పరిగెత్తినప్పుడు బాలురు కూడా సొమ్మసిల్లుతారు, యవనులు తప్పక త్రొట్టిల్లుతారు అని దేవుని వాక్యం చెప్తుంది. యెషయా గ్రంథము 40:31 యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురని దేవుని వాక్యం సెలవిస్తుంది. అవును, యెహోవా కొరకు ఎదురు చూడటం అంటే ఊరికనే కూర్చోవటం కాదు. అది మన బలాన్ని విడిచిపెట్టి ఆయన శక్తిపై పూర్తిగా ఆధారపడటం. పక్షిరాజు గాలిలో ఎగరడానికి తన సొంత బలాన్ని కాకుండా గాలి ప్రవాహాలపై ఆధారపడుతుంది. అలాగే మనం దేవునిపై ఆనుకున్నప్పుడు ఆయన మనల్ని తన ఆత్మశక్తితో పైకి లేపుతాడు. మీరు సొమ్మసిల్లినప్పుడు ఆయన కోసం ఎదురు చూడండి. ఆయన మిమ్మల్ని నూతన బలంతో నింపుతాడు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన కాక. ఆమేన్, ఆమేన్.